హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. ఇవాళకి 3035 రోజు నడుస్తుంది. ఏం జరిగి సుగాలి ప్రీతి అత్యంత దారుణంగా హత్య చేయబడి, కానీ అది హత్యలాగా పోర్ట్రే అవుతుందా? సుగాలి ప్రీతి అంటే ఈరోజు రాజకీయ నాయకులకు చాలా అవసరమైనటువంటి ఒక పొలిటికల్ ఫ్యూయల్ అంతే. తను ఒక మైనర్ అమ్మాయి కాదు, అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోయింది కాదు, వాళ్ళ తల్లిదండ్రుల కడుపు శోకం లెక్కలకు అసలే రాదు. కేవలం సుగాలి ప్రీతి అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా వాడుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఫ్యూయల్ అంతే, ఇంధనం అంతే, ఇంకంతకు మించి ఏం కాదు. రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ వాడుకుంటాడు, ఇట్లాంటి అమాయకమైన ఆడపిల్లల పేర్లు చెప్తాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి నమ్మక ద్రోహం చేస్తున్నారు, నన్ను అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు, నేను మీకోసం ఎంత చేసినా లెక్కలోకి తీసుకోరు అని చెప్పేసి రివర్స్లో బాధితులనే చాలా దారుణంగా మీడియా ముఖంగా వేధిస్తున్నాడు. అది వేధించడమే, ఎందుకంటే మీరు 3035 రోజుల నుంచి మీ బిడ్డకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఎవరిని అడగాలి, ఏం అడగాలి అనేది ఏం లేకుండా అందరినీ కనబడ్డ ప్రతి వాళ్ళని మా బిడ్డకి న్యాయం జరగాలి, ఏమైనా సాధ్యం అవుతుందా, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడుగుతున్నారు. అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ మీడియా ముందు చెప్పినటువంటి కొన్ని అవాస్తవాలను కూడా ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. అవి ఎట్లా అబద్ధాలు అన్నది కూడా మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్కు అధికారం రాగానే మదం ఎక్కి బుర్ర ఎట్లా పనిచేయడం ఆపేసిందో కూడా మాట్లాడుకుందాం. ఏమైనా అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటాడు కానీ పవన్ కళ్యాణ్ అసలు ఆయనకి ఈ కేసు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అనేటటువంటి కనీస అవగాహన లేదా అనేటటువంటిదే ఇక్కడ మనం మొదటగా వేసుకున్న ప్రశ్న. 2017 ఆగస్టు 17వ తారీఖున సుగాలి ప్రీతి ఆమె ఉంటున్నటువంటి హాస్టల్ రూమ్లో ఉరేసుకుని చనిపోయింది అని చెప్పేసి మీడియా కథనాలు వచ్చినాయి. కానీ మనం ఒకసారి ఆ ఉరి వేసుకున్నటువంటి ఫోటోని జూమ్ చేసి చూసినట్టయితే ఆ పాప మెడలో చీరతోటి ఉరి వేయబడి ఉంటుంది. కానీ మనం ఇంకా డీప్గా క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే అది ఆల్రెడీ ఆ పాపను తాడుతోటి గట్టిగా లాగి, అంటే ఆ మెడని గట్టిగా లాగిన తర్వాత ఆమె చనిపోయాక చీరతో మళ్ళీ ఉరేసినట్టుగా దాని సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఆ పాప మోకాళ్ళు కూడా పైకి ఉండటం, కాళ్ళు గాల్లో వేలాడకపోవటం, 52 కిలోల బరువు గల సుగాలి ప్రీతి ఆ రోజు ఒక ఫ్యాన్కి కాకుండా ఫ్యాన్ రెక్కకి మాత్రమే ఉరివేసుకోవడం అనేది మనకి ఆ హత్య మొత్తంని కూడా ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రాథమికమైనటువంటి నిర్ధారణకి వచ్చే అంశం. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం చాలా రకాలుగా జాప్యం చేసింది. ఏది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అమ్మాయిని పట్టించుకోలేదు. అమ్మాయిల్ని అత్యాచారానికి గురి కాబట్టి అమ్మాయిలను ఎందుకు పట్టించుకుంటారు? వీళ్ళకి ఏమొస్తుంది? ఎందుకంటే ఆ కేసుని వీళ్ళు సీరియస్గా తీసుకుంటే వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇవ్వటో లేకపోతే ఇంకోటో చేయడానికి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. లేకపోతే వాళ్ళకి ఇంత చేసినా కూడా ఇవి ఎలాగో మనకి ఓట్ల రూపంలో ఉండకపోవచ్చు, ఇది ఏ రకంగానూ రాజకీయంగా మనకి లబ్ధి చేకూరడానికి ఇది ఎన్నికల సమయం కూడా కాదు కదా అనేటటువంటి ఒక అవగాహన వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల నేపథ్యంలో కూడా ఈరోజు రాజకీయ నాయకులు సుగాలి ప్రీతికి న్యాయం చేసే విషయంలో కేవలం ఈ అంశాన్ని వాడుకున్నారు తప్పిస్తే నిజంగా న్యాయం చేయాలి అనేటటువంటి చిత్తశుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్లో లేడు అని చెప్పడానికి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఆ తల్లి వేదన, ఆ తల్లి మాటలు నేను విన్న కాబట్టి ఇట్లా చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇన్ని సంవత్సరాలుగా ఇంత జాప్యం జరుగుతుంటే ఎందుకు ఒక ఆడపిల్ల మైనర్ అమ్మాయి, ఆమె చావుని మనం వేడుక చేసుకున్నాం, ఆమె చావుని మనం రాజకీయం చేసుకున్నాం, ఆమె చావుని మనము పదవి కోసం ఉపయోగించుకున్నాం, వాడుకున్నాం, కానీ ఆమెకి తిరిగి న్యాయం చేయాలి అనేటటువంటి కనీస స్పృహ లేని పవన్ కళ్యాణ్ లాంటి నాయకులకు, చంద్రబాబు లాంటి నాయకులకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని వాడుకుని రాజకీయాలు చేద్దామని చూసిండు, పదవిలోకి వచ్చిండు. నిజంగా బరాబర్ ఈరోజు పవన్ కళ్యాణ్ అనుభవిస్తున్నటువంటి DCM పదవి సుగాలి ప్రీతి చావు మీద చేసిన రాజకీయాలకు ప్రతిఫలంగానే వచ్చింది. కానీ ఇతను ఎవరి మీద ఫైట్ చేయాలి? నిజానికి ఇతను పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే కదా ఇది జరిగింది.
అది వదిలేసి ఎలా ఇప్పుడు మా అధికారమే ఉంది, మేము న్యాయం చేయగలుగుతాం అనేటటువంటి కనీస బాధ్యత లేకుండా మీడియా ముందుకు వచ్చి ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇప్పించినాం, నేను పోరాటం వల్లనే సుగాలి పార్వతి గారికి ఈరోజు అంత ఆస్తి వచ్చింది, ఎంత 5 సెంట్ల భూమి వచ్చింది కర్నూలు దగ్గరలో. ఆ 5 సెంట్ల భూమికి 1 సెంటు భూమి 15 లక్షల దాకా పలుకుతుంది. సో వాళ్ళకి ఆ భూమి రావడంతో పాటు 5 ఎకరాల భూమి వచ్చింది కర్నూలుకి 9 కిలోమీటర్ల దూరంలో, అది కూడా 1 ఎకరం 2 కోట్లు అంటున్నాడు. అసలు 2 కోట్లు 1 ఎకరాకి పలుకుతాయంట, 5 ఎకరాలు కలిపి 10 కోట్లు వస్తాయంట వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కదా, నీకు కనీస అవగాహన ఉన్నదా? వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి అనేది డీ పట్టాలు, అవి అమ్ముకోవడానికి యోగ్యంగా ఉండవు, అమ్ముకోలేరు, వాటిని కేవలం అనుభవించాలంతే. దాన్ని కనీసం పెట్టి లోన్లు తీసుకోవడానికి కూడా పనికిరాదు, కేవలం అక్కడ ఉండాలి, అక్కడ సాగు చేసుకోవాలంతే. ఇంకా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, మీరు పోరాటం చేసినందుకు వచ్చినటువంటి ఫలితం కాదు అది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితులకు ఈ పీరియడ్ లోపు ఇది అందాలి ప్రభుత్వం నుంచి అనేటటువంటి అవి ఆ సౌకర్యాలు అవన్నీ కూడా ప్రభుత్వం హక్కుగా ఇచ్చింది. మీరేదో డబ్బులు ఇచ్చి వాళ్ళని డబ్బులకు అమ్ముడుపోయారని చెప్పేసి అది ఇది ఎందుకు మాట్లాడుతున్నారు? అండ్ అక్కడ బాధితురాలి తల్లి పోరాటం చేస్తుంది, ఆమె హ్యాండిక్యాప్డ్ అయినా కానీ ఆమె దాదాపుగా 98 లక్షల అప్పు చేసింది ఈ రోజు వరకు కూడా ఆన్ రికార్డ్స్. ఆమె ప్రతిదీ చెప్తుంది, నేను ఇంత అప్పు చేసిన నా బిడ్డకు అయినా న్యాయం జరగలేదు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తా అని చెప్పేసి నేను కూర్చున్నా. వాళ్ళేమో అవి ఇచ్చినాం ఇవి ఇచ్చినాము అంటారు. సరే ఆ భూములు అమ్ముకోవాలి అని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్, 5 ఎకరాల్లోంచి 2 కోట్లకి 1 ఎకరం కొనుక్కోమను, కనీసం నా అప్పులన్న తీరితే అని ఆమె చెప్తుంది. సో కొంచెం కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడడానికి. కేసు విషయానికి వస్తాను నేను, ఇంకొకసారి కేసుని మళ్ళీ మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అని. అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ అమ్మాయి 10th ఎక్కువ మార్క్స్ తెచ్చుకోదు, ఆమె యావరేజ్ స్టూడెంట్, సో మంచిగా చదవాలని మేము చెప్పినందుకు ఆమె కొంచెం తినడం మానేసింది అని చెప్పేసి ఆ కాల్ సారాంశం. మళ్ళీ 2017 ఆగస్టు 17వ తారీఖు ఫోన్ వచ్చి ఇట్లా మీ అమ్మాయి పడిపోయింది అని చెప్పారు, స్పృహ తప్పి పడిపోయిందని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేసి స్పృహలోకి వచ్చింది, తన గదిలోకి వెళ్ళింది, డోర్ వేసుకుంది అని చెప్పారు. కట్ చేస్తే ఇంకాసేపటికి మీ అమ్మాయి గదిలో నుంచి బయటకు రావట్లేదు, డోర్ కొడితే కూడా తెరుస్తలేరు, జల్దీ రండి అంటే వచ్చేసరికి అమ్మాయి చనిపోయింది ఉరి వేసుకుని. ఫొటోస్ కూడా సుగాలి ప్రీతి తల్లి చేతిలో మనం చూడొచ్చు చాలా ఫొటోస్లో. సో అట్లా ఆమె ఊరేసుకొని చనిపోయింది అనేటటువంటిది కనిపిస్తుంది మనకు ఆ ఫోటోలో. ఇది ప్రాథమిక అంశం. అయితే ఇక్కడ అప్పటి ప్రభుత్వం కూడా 5-man కమిషన్ పెట్టి ఆ కమిటీ ద్వారా ఏం జరిగింది కేసులో అనేది నిర్ధారించండి అని చెప్పిర్రు. ఇంకా వాళ్ళ బంధువులు కూడా ఒక వర్షన్ చెప్పింది ఏంటంటే, అసలు ఒక స్కూల్లో అమ్మాయిల రూమ్స్కి అటాచ్డ్గా ఎందుకు ఒక బెడ్రూమ్ ఉంది? ఆ బెడ్రూమ్లో 9th 10th స్టూడెంట్స్ ఆడపిల్లలని లొంగ తీసుకుని లైంగిక కార్యకలాపాలు చేస్తారు అనే దానికి చాలా మంది కూడా అవును అని చెప్పిర్రు అని వాళ్ళు చెప్తున్నారు స్థానికులు. సో ఒక స్కూల్లో, అది కూడా ఒక అమ్మాయిలు ఉండేటటువంటి పాఠశాలలో ఎందుకు మరి లైంగిక కార్యకలాపాల కోసం ఒక బెడ్రూమ్ ఉంది? బెడ్రూమ్ ఎందుకు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో? అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఉంది? సుగాలి ప్రీతిని పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలా షాకింగ్ అంశాలు తేలి ఆ కేసు మరో మలుపు తిప్పిందని చెప్పాలి. ఏంటి, ఆమెని పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాదాపుగా 15 సార్ల వరకు ఆమె లైంగిక దాడికి గురయ్యింది, ఆమె జననాంగాలకి గాయాలు ఉన్నాయి, ఆమె గర్భాశయంలో స్పర్మ్ ఉంది అని చెప్పేసి పోస్ట్ మార్టంలో తేలింది. కానీ కొన్ని రోజులకి అదంతా అబద్ధము, అది మొత్తం తప్పుగా జరిగినటువంటి పోస్ట్ మార్టం అని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తామని చెప్పేసి అసలు వైద్య శస్త్రచికిత్సల్లో కానీ వైద్య పరిభాషలో కానీ ఎక్కడా లేనట్టుగా శరీరాన్ని ముట్టుకోకుండా మళ్ళీ రెండోసారి పోస్ట్ మార్టం చేసి అది అబద్ధము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో రాజకీయాలు తలుచుకుంటే, రాజకీయ నాయకులు తలుచుకుంటే శరీరాన్ని ముట్టుకోకుండా కూడా పోస్ట్ మార్టం చేయొచ్చు. ఆ అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయికి అక్కడ సాక్ష్యాలు ఉంటే కూడా అవన్నీ కాదు అని చెప్పేసి కొట్టి పారేయొచ్చు. ఇది మన పాలకుల దగ్గర ఉన్నటువంటి గొప్ప మ్యాజికల్ ఫీచర్. ఎందుకంటే ఇది మ్యాజికే కదా, శరీరాన్ని ముట్టుకోకుండా ఎవరు చేస్తారు? ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే,
14 సంవత్సరాలు ఒక చిన్న పిల్లకి ఆ హాస్టల్లో ఉరేసుకోవడానికి చీర ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మాయికి చదువు ఎక్కకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది కానీ ఎందుకు చచ్చిపోతుంది అంత సో సడన్గా? కేవలం చదువు ఒక్కటే కారణం అయి ఉంటుందా? 2 రోజుల ముందే అంటే 15వ తారీఖు ఆగస్టు 2017 ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి నాకు ఇక్కడ నచ్చట్లేదు, నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పిండ్రు. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. కానీ ఏమన్నా అంటే మైకు పట్టుకొని ఇంకా ఈ రాజకీయ నాయకులు మా వల్లనే, మేం చేసిన పోరాటం వల్లనే ఈమెకి ఈ భూమి వచ్చింది అని అయినా కానీ మాకు రివర్స్ అవుతుంది, ఈమె డబ్బులకు అమ్ముడుపోయింది, డబ్బులు తీసుకున్నది, తీసుకోవాల్సినంత సుగాలి ప్రీతి తల్లికి కావాల్సింది న్యాయం కాదు, డబ్బు మాత్రమే, డబ్బుల కోసమే పాపని ముంగట పెట్టి ఇవన్నీ చేస్తుంది ఆమె, న్యాయం చేసిన నాకు కూడా ఆమె ఎదురు తిరుగుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా 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 హాస్యాస్పదం. నిజంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి కనుక పవర్ ఉన్నట్టయితే ఆ పవర్ని వినియోగించి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ తల్లి ఇంకా కూడా న్యాయం కోసమే మాట్లాడుతుంది. ఏమన్నా అంటే సుగాలి ప్రీతి తల్లికి ఇంత డబ్బులు వచ్చింది, ఇంత ఆస్తి ఇచ్చినాం, ఇంత భూమి ఇచ్చినాము, 2 ఉద్యోగాలు ఇచ్చినాం అంటారు. 2 ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు, వాళ్ళ తండ్రి ఒక్కరే ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ తల్లికి 2013 నుంచే ఉద్యోగం ఉంది. సో మీరు 2 ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని ఎట్లా చెప్పుకుంటారు? ఆ తర్వాత సుగాలి ప్రీతి కేసులోనే కాదు ఇవి వచ్చినవి, వేరే ఇతర చాలా కేసుల్లో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వాళ్ళకి అర్హత ఉంటుంది, వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళకి చట్టమే ప్రామిస్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి కొన్ని ఇస్తారు. ఇంకా చెప్పాలంటే సుగాలి ప్రీతి కేసులో వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో కూడా చట్ట ప్రకారంగా జరగాల్సిన ఏవి కూడా ఇవ్వలేదు, చాలా తక్కువ ఇచ్చారు. ఆ ఇచ్చిన కొన్నింటిని కూడా మీరు పదే పదే చెప్పుకుంటున్నారు. మీరు ఇట్లా చెప్పుకుని వాళ్ళు కేవలం డబ్బుల కోసమే ఇట్లా చేసిండ్రు, ఒక ఆడపిల్లని ముంగట పెట్టుకొని వాళ్ళు డబ్బుల కోసం ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఒక చిన్నారిని ముందు పెట్టుకొని రాజకీయాలు నడిపిస్తున్నది ఎవరు, పదవులు అనుభవిస్తుంది ఎవరు? ఇప్పుడు ఏమి తెలియనట్టుగా సిగ్గు లేకుండా ప్లేట్ ఫిరాయించి బాధిత పక్షానికి నిలబడకుండా మద్దతుగా మీరు ఇంకా ఎలాంటి కుళ్ళు రాజకీయాలు, మీ పదవుల కోసము, మీ పార్టీల కోసము, మీ కూటమి కోసము మీరు ఎంతకు దిగజారుతున్నారో ఈ సుగాలి ప్రీతి కేసే తర్కాణంగా నిలబడుతుంది. దయచేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంది అంటే సుగాలి ప్రీతి కేసుని ఇప్పుడైనా కనీసం ఒక కొలిక్కి తీసుకురండి. న్యాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా, ఆ తల్లిదండ్రులకి న్యాయాన్ని ఇవ్వండి, మీరు న్యాయం చేయండి. ఇట్లాంటి అబద్ధపు పురాణాలు అస్సలు చెప్పుకోకండి, మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినా అని. చాలా 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 పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది, మళ్ళీ ఖచ్చితంగా ఉద్యమం మొదలవుతుంది. సుగాలి ప్రీతిని వాడుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీరు అదే రాజకీయాల్లో నిలబడాలంటే సుగాలి ప్రీతికి న్యాయం చేయాల్సిందే.